నేను, సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఒకటే నాలుగు గోడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నాది నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏం చేయాలో అర్థమైంది లేదు. అందరేమో లైక్ అరే ఈడేంటి డిఫరెంట్ సినిమాలు తీసిండు, ఓకే, బట్ నెక్స్ట్ ఈ సినిమాలో హీరోగా నిలబడతాడు. కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలోనే ఉండిపోరా, నువ్వు అక్కడే ఉండిపోరా, లేకుంటే ఇది కరెక్ట్ కాదు, ఇది అది అని చెప్పేసి అన్నారు. బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు సోహెల్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం, నా ఫ్రెండ్ గారు పండుగాడు కానివ్వండి, పాషా గారు కానివ్వండి, లేకపోతే ఇంతమంది నా కోసం వచ్చారు కదా, ఇదే నా ఆన్సర్. ఇంతమంది వచ్చారంటే ఓకే ఈడు ఎదుగుతున్నాడు, ఈయన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చిర్రు. కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్. చిన్నప్పటి నుంచి మన అమ్మ 3 పూటలు వండి పెట్టి మేము ఐదుగురిని చూసి ఐదుగురిని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా నాన్న సింగరేణి జాబ్ చేసుకుంటూ తట్టలు మోసేటోడు లోపల సింగరేణి బొగ్గులో గనిలో లోపలికి వెళ్తే, ఒక్కరోజు వెళ్తే మేఘా నేను సింగరేణి బొగ్గు గనిలో వెళ్ళాం. సో నువ్వు చూసినావు అది. సో ఒక్క రోజుకే ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి అలాంటి మా నాన్న 30 years సింగరేణి బొగ్గు గనిలో లోపలికి వెళ్ళి తట్టలు మోసుకుంటూ ఆ బొగ్గు గనిలో నల్లగా వచ్చేటోడు మొత్తం. బయట స్నానం చేసి, బయట బోరింగ్ ఉంటుంది, అప్పట్లో బోరింగ్ ఉండేటి, ఆడ పొద్దున్నే వేడి నీళ్ళు వచ్చేటి, సాయంత్రం మళ్ళీ కొంచెం లైట్గా వేడి నీళ్ళు వచ్చేటి, దాంతో స్నానం చేసేసి మళ్ళీ ఇంటికి అట్లా వచ్చేవాళ్ళు అనమాట. అందరు అలాగే చేసేవాళ్ళు సింగరేణి వాళ్ళు. అలా మా నాన్న అంత కష్టపడి రూపాయి చేసుకొని 5గురిని పెంచాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. నేను ఎప్పుడైతే నేను లైఫ్లో నేను ఒక మాట అన్నా, నేను మా నాన్న ఏమంటాడంటే ఇది 20 టిక్కీ కింద 20 దాటిపోయినాయి, 26 దాటిపోయింది, ఇంకా సెటిల్ అయితే లేడు అని చెప్పేసి అనుకున్న రోజుల్లో నేను ఒకటే అన్నా, డాడీ నువ్వు నన్ను నమ్ము, నేను సింగరేణి జాబ్ చేద్దాం అనుకున్నాను. మా డాడీ జాబ్ మా డాడీ జాబ్ మానేసి నాకు అప్ప చెప్పేటోడు ఆ టైంలో. నేను అన్నా లేదు డాడీ, నాకేదో కొడుతుంది తేడా. అసలు యాక్చువల్లీ అప్పటికి నేను చేద్దామని అనుకున్నా, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేసి లేదు సినిమానే నా ప్రపంచం అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చిన హైదరాబాద్కి. వచ్చిన తర్వాత మా నాన్న ఒకటే అన్నాడు, సరేరా నీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉంది అన్న, బిగ్ బాస్కి వెళ్ళినా పేరు తెచ్చుకున్నా, ఈ 43 లక్షలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఇందాక చెప్పింది నాన్న రిటైర్మెంట్ పైసలు, నా పైసలు ఉన్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నేను సినిమాకి పైసలు పెడతానా, మరి ఏం సంగతి నీకు ఓకే నాన్న ఏమన్నాడు తెలుసా మా అయ్య? ఒకటే అన్నాడు, అరే నువ్వు నీది నువ్వు నమ్మకంతోనే నువ్వు ఏదైతే నారో సినిమా ఇండస్ట్రీ వదిలే, నువ్వు ఎవరు గుర్తుపెట్టుకుర్రా, నిన్ను బయటికి వెళ్తే ఎవరు గుర్తుపడతలేర్రా అన్నాడువి. ఈ రోజు బిగ్ బాస్కి వెళ్ళి నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినావు. అదే ఇప్పుడు నువ్వు సినిమాకి డబ్బులు పెడితే డెఫినెట్లీ నాకు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తావు నమ్మకం నాకు ఉందిరా, నువ్వు తీసుకెళ్ళరా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం, స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం అన్నాడు. దట్ ఈస్ మై ఫాదర్. జీవితంలో ఎవరికైనా సెకండ్ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని ఇంత కష్టపడి పెంచిన అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ నమ్మకం గురించి అయినా మనం బతికుండాలి, పోరాడాలి, ముందుకెళ్ళాలి. ఇదే మన జీవితం. కాంపిటీషన్ ఫీల్డ్. మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని లాగే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు, అందరు ఉంటారు. కానీ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతని, మీ అందరి ప్రేమని, ఆడియన్స్ ప్రేమని గుర్తించి జీవితంలో ఫైట్ చేస్తూ ముందుకెళ్ళడమే లైఫ్ ఇప్పుడున్న జనరేషన్. ఇది మాత్రం పక్కా వాస్తవం. ఇది ఏదైనా కూడా మీరు బిజినెస్ పెట్టుకోండి, లైఫ్లో ఏదేమైనా చేసుకోండి, కాంపిటీషన్ ఫీల్డ్ సొసైటీ. ఇప్పుడు గివ్ ఏ బెస్ట్, డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. వెనకడుగు వేసినావా వెనకడుగుకే పోతావు. లేదు ఏమన్నా రాని అని చెప్పి ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోయినావా డెఫినెట్లీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. ఎగ్జాంపుల్ రవితేజ గారు, చిరంజీవి గారు, షారూక్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పూత్, విజయ్ సేతుపతి ఇన్ని ఇయర్స్ కష్టపడి ఈ రోజు వాళ్ళ స్థాయిలో ఉన్నారు. సో నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఎక్కడ అడుగుకేయకండి. ఓకే ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, కానీ రేపో మాపో పుట్టుకోమంటాం. మనకు నచ్చిన పని చేసే పుట్టుకోమంటే అది ఆనందం వేరుంటుంది భయ్. ఇది మాత్రం చెప్తున్నా. నాకు నచ్చిన పని, నాకు తెలిసిన పని, నేను జీవితాంతం నేను ఒక డిగ్రీ చదివినా, నేను ఏదో జాబ్ చేసుకుంటే ఒక 20-30 వేలు శాలరీ వస్తుంది అని చేసాను. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వెళ్ళినట్టే వాడు జాబ్ చేయడు, ఏం చేయడు, ఈ సినిమాల ఇండస్ట్రీలో బతుకుతాడు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు, ఈ సినిమాతోనే బతుకుతాడు. నో రిలీజియన్, నో క్యాస్ట్, నో నథింగ్, ఓన్లీ టాలెంట్ విల్ స్పీక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇది మాత్రం చెప్తున్నా నేను. మీ అందరు సపోర్ట్ కావాలి. ఇంకొకటి, మేము ఎంత కష్టపడినా ఏం చేసినా ఆడియన్స్ లేనిది మేము స్టార్ అవ్వలేము, ఆడియన్స్ లేనిది మాకు తిండి లేదు, ఆడియన్స్ లేనిది మేము ముందుకు వెళ్ళలేము లైఫ్లో. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటేనే మా లైఫ్. ఇప్పుడు ఈ రోజు ఇంత సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడ్యూసర్కి పబ్లిసిటీ అంటే ₹1 కోటి 80 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 80 లక్షలు ₹1 కోటి పెట్టాలి, లేదంటే పబ్లిసిటీ మీ దాకా రాదు. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళినా ఈడ లక్ష, ఆడ లక్ష, అది ఇది ఇదంతా అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మా అందరికి ఒకటే
అవన్నీ పక్కన పెట్టేస్తారు. అన్ని ఓన్లీ కేవలం మైండ్లో ఒకటే నడుస్తూ ఉంటుంది, ఒకటే నడుస్తూ ఉంటుంది. అది కేవలం నా సినిమా అనేది జనాల వరకు తీసుకెళ్ళి, అది ఇష్టపడైనా కష్టపడైనా ఏమైనా కూడా జనాల వరకు తీసుకెళ్ళి రేపటి రోజున సోహెల్ భాయ్ నెక్స్ట్ లెవెల్ సినిమా తీసినవరా భాయ్, మంచిగా చేసినావు అని చెప్పేసి పేరు సంపాదించుకోవడానికి ఇదంతా చేసేది అదే. వీళ్ళందరూ వచ్చింది దానికి. సో అది ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఒకప్పుడు సందీప్ కిషన్ అన్నది డ్యూఫర్ దోపిడీ అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ 10 to 15 మెంబర్స్ యంగ్ హీరోస్ వచ్చిర్రన్న అప్పుడు నాకు తెలిసి. నాకు స్టిల్ ఐ రిమెంబర్ దాట్. అక్కడ ఇక్కడ మన పార్క్ హయాత్లో జరిగింది, పార్క్ హయాత్లో కదా డ్యూఫర్ దోపిడీ, పార్క్ హయాత్ అక్కడ జరిగింది. 10-15 మంది వచ్చి అందరు యంగ్స్టర్సే. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అయిపోయింది, చాలా తక్కువ మంది వస్తున్నారు ఒకరికొకరు సపోర్ట్గా. కానీ అలాంటి టైంలో మళ్ళీ